మీరు చూస్తున్నది ఉమ్మెత్త మొక్కలలో ఒక రకం. ఇందులో 2 రకాలుంటాయి. ఒకటి నల్ల ఉమ్మెత్త, మరొకటి తెల్ల ఉమ్మెత్త. ఇప్పుడు చూస్తున్నది నల్ల ఉమ్మెత్త. ఊదా రంగులో పువ్వులుంటాయి. కాడలు, ఆకు యొక్క తొడిమ ఊదా రంగులో, నలుపు రంగులో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఊదా రంగు పువ్వులను, మొగ్గలను చూడవచ్చు. అదేవిధంగా చిన్న చిన్న ముళ్ళు కలిగినటువంటి కాయలు ఉంటాయి. ఊదా రంగు పూలు చూడవచ్చు మీరు. ఉమ్మెత్త చాలా ఆకులు, పూలు, కాయలు, పండు అన్నీ కూడా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. వినాయక పూజలో ఆకులు, పూలు వినియోగించడం చేస్తాము. చాలా విషతుల్యమైన మొక్క అయినప్పటికీ ఎంతో ఉపయోగకరం. వైద్యంలో బాగా ఉపయోగిస్తారు. నొప్పులకు ఈ యొక్క ఆకులను కట్టడం ద్వారా వైద్యం చేసుకోవడం జరుగుతుంది. రెండవ రకం తెల్ల ఉమ్మెత్త. వీటిని కూడా యథావిధిగా నల్ల ఉమ్మెత్త వలనే వాడడం చేస్తూ ఉంటారు. ఈ మొక్క యొక్క ఆకులకు నువ్వుల నూనె రుద్ది కొద్దిగా వేడి చేసి నొప్పులున్న దగ్గర ఈ ఆకును కట్టడం ద్వారా నొప్పులను నివారించుకోవడం గ్రామీణ ప్రాంతంలో చేస్తుంటారు. అదేవిధంగా చాలా చర్మ రోగాల నివారణకు వాడడం జరుగుతుంది. విషపూరితమైనటువంటి చెట్టు కాబట్టి ఎప్పుడైనా ఈ చెట్టు వాడాలంటే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. కాయలు చిన్న చిన్న ముళ్ళను పోలినటువంటి స్పర్శకాలను కలిగి గుండ్రంగా ఉంటాయి. కాయలను కూడా వైద్యంలో వాడడం జరుగుతుంది.